రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటున్నారు. సరే, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? దాదాపు 12,400 కోట్లు కేవలం రాయలసీమకు ఖర్చు పెట్టింది. కానీ వైసీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 2,000 కోట్లు. అది ఆ 2,000 కోట్లు ఎక్కడ డైవర్ట్ అయినాయి? ఎక్కడికో వాళ్ళ ప్యాలెస్లు కట్టడానికి డైవర్ట్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 23 నెలల్లో ఇంకా ముందే దాదాపు 10,000 కోట్లు రాయలసీమకు ఇప్పటికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కేటాయించాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు పర్మిషన్సే లేకుండా ఎక్కడ నుంచి కూడా పర్మిషన్స్ లేకుండా ఏదో ఒక వాళ్ళ ఇంటి శంకుస్థాపన, వాళ్ళ ఇంటి గృహప్రవేశం లాగా మొదలు పెట్టారు, పర్మిషన్స్ లేందే. కాబట్టి అబ్జెక్షన్స్ వచ్చాయి. పర్మిషన్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఆ రోజు పద్ధతులు ఫాలో అయి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఫాలో కాలేదు? ఈరోజు రాయలసీమ కోసము రాయలసీమ ద్రోహి అని మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఎవరు? రాయలసీమలో పుట్టినోడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేస్తున్నాడు? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, రాయలసీమ ద్రోహి, లేకపోతే వాళ్ళను ఇది హరాస్ చేస్తున్నారు, వీళ్ళను హరాస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒక్క ప్రెస్ మీట్ రాయలసీమలో అభివృద్ధి మీరు ఏం చేసినారు 5 సంవత్సరాల్లో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్ఎంఈలు స్థాపించారు, ఎన్ని డిఫెన్స్, ఎన్ని సెంట్రల్ కార్యక్రమాలు, ఎన్ని సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్రమంగా జరిగాయి, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ గా వెళ్ళాయా, ఇవన్నీ కూడా లేదు. వెల్ఫేర్ గురించి పక్కన పెట్టండి, మీరు ఏం తెచ్చారు రాయలసీమకు? దీనిపైన డిబేట్ కి నేనుంటా, మీరు సిద్ధమా? ఒక్క ప్రెస్ మీట్, ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు మేము రాయలసీమకు ఇది చేశాము అని. మీరు కనీసము కరెంటు బిల్లు ముచ్చుమరీ ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టలేకపోయినారు 5 సంవత్సరాలు. పూడికదీయలే శ్రీశైలం డ్యామ్ లో. వీళ్ళ మాట్లాడేది రాయలసీమ గురించి. అసలు రాయలసీమ ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంకా వేరే ఎవ్వరు కాదని నేను చెప్తున్నాను. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ ప్రతిసారి మొన్న కూడా మన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి, అట్లాగే అక్కడ సెక్రటరీల దగ్గరికి వెళ్లి ప్లాన్స్ ఇప్పించుకొని ఇది మాకు కావాలి, ఇది చెయ్యండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి వెళ్లి సెక్రటరీలు ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి, ఎంతసేపు తెలుసా ఒక్కొక్క మీటింగ్? 2-3 గంటల పాటు ఒక మీటింగ్ పెట్టి అది సాధించేంత వరకు, ఈవెన్ మినిస్టర్ గారు అక్కడ సెక్రటరీలతో ఒప్పించేంత వరకు అక్కడి నుంచి కదలట్లేదు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి రివ్యూ మీటింగ్స్ పెట్టాడా? ఒక్కసారైనా ఒక డిపార్ట్మెంట్కి వెళ్లి మాకు ఇది కావాలి అని అడిగాడా? లేదు. ఎంతసేపు లండన్ కి పోవడము, బెంగళూరుకి పోవడము, లేదంటే ఇక్కడ వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టడము, అంతకు మించి ఏమి చేయలేదని నేను తెలియదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటున్నారు. సరే, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? దాదాపు 12,400 కోట్లు కేవలం రాయలసీమకు ఖర్చు పెట్టింది. కానీ వైసీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 2,000 కోట్లు. అది ఆ 2,000 కోట్లు ఎక్కడ డైవర్ట్ అయినాయి? ఎక్కడికో వాళ్ళ ప్యాలెస్లు కట్టడానికి డైవర్ట్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 23 నెలల్లో ఇంకా ముందే దాదాపు 10,000 కోట్లు రాయలసీమకు ఇప్పటికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కేటాయించాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు పర్మిషన్సే లేకుండా ఎక్కడ నుంచి కూడా పర్మిషన్స్ లేకుండా ఏదో ఒక వాళ్ళ ఇంటి శంకుస్థాపన, వాళ్ళ ఇంటి గృహప్రవేశం లాగా మొదలు పెట్టారు, పర్మిషన్స్ లేందే. కాబట్టి అబ్జెక్షన్స్ వచ్చాయి. పర్మిషన్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఆ రోజు పద్ధతులు ఫాలో అయి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఫాలో కాలేదు? ఈరోజు రాయలసీమ కోసము రాయలసీమ ద్రోహి అని మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఎవరు? రాయలసీమలో పుట్టినోడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేస్తున్నాడు? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, రాయలసీమ ద్రోహి, లేకపోతే వాళ్ళను ఇది హరాస్ చేస్తున్నారు, వీళ్ళను హరాస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒక్క ప్రెస్ మీట్ రాయలసీమలో అభివృద్ధి మీరు ఏం చేసినారు 5 సంవత్సరాల్లో,
ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్ఎంఈలు స్థాపించారు, ఎన్ని డిఫెన్స్, ఎన్ని సెంట్రల్ కార్యక్రమాలు, ఎన్ని సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్రమంగా జరిగాయి, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ గా వెళ్ళాయా, ఇవన్నీ కూడా లేదు. వెల్ఫేర్ గురించి పక్కన పెట్టండి, మీరు ఏం తెచ్చారు రాయలసీమకు, దీనిపైన డిబేట్ కి నేనుంటా. మీరు సిద్ధమా? ఒక్క ప్రెస్ మీట్, ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు మేము రాయలసీమకు ఇది చేశాము అని. మీరు కనీసము కరెంటు బిల్లు ముచ్చుమరీ ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టలేకపోయినారు 5 సంవత్సరాలు. పూడికదీయలే శ్రీశైలం డ్యామ్ లో. వీళ్ళ మాట్లాడేది రాయలసీమ గురించి. అసలు రాయలసీమ ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంకా వేరే ఎవ్వరు కాదని నేను చెప్తున్నాను. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ ప్రతిసారి మొన్న కూడా మన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి, అట్లాగే అక్కడ సెక్రటరీల దగ్గరికి వెళ్లి ప్లాన్స్ ఇప్పించుకొని ఇది మాకు కావాలి, ఇది చెయ్యండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి వెళ్లి సెక్రటరీలు ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి, ఎంతసేపు తెలుసా ఒక్కొక్క మీటింగ్ 2-3 గంటల పాటు ఒక మీటింగ్ పెట్టి అది సాధించేంత వరకు, ఈవెన్ మినిస్టర్ గారు అక్కడ సెక్రటరీలతో ఒప్పించేంత వరకు అక్కడి నుంచి కదలట్లేదు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి రివ్యూ మీటింగ్స్ పెట్టాడా? ఒక్కసారైనా ఒక డిపార్ట్మెంట్ కి వెళ్లి మాకు ఇది కావాలి అని అడిగాడా? లేదు. ఎంతసేపు లండన్ కి పోవడము, బెంగళూరుకి పోవడము, లేదంటే ఇక్కడ వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టడము, అంతకు మించి ఏమి చేయలేదని నేను తెలియదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటున్నారు. సరే, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? దాదాపు 12,400 కోట్లు కేవలం రాయలసీమకు ఖర్చు పెట్టింది. కానీ వైసీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 2,000 కోట్లు. అది ఆ 2,000 కోట్లు ఎక్కడ డైవర్ట్ అయినాయి? ఎక్కడికో వాళ్ళ ప్యాలెస్లు కట్టడానికి డైవర్ట్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 23 నెలల్లో, ఇంకా ముందే దాదాపు 10,000 కోట్లు రాయలసీమకు ఇప్పటికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కేటాయించాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు పర్మిషన్సే లేకుండా, ఎక్కడ నుంచి కూడా పర్మిషన్స్ లేకుండా ఏదో ఒక వాళ్ళ ఇంటి శంకుస్థాపన, వాళ్ళ ఇంటి గృహప్రవేశం లాగా మొదలు పెట్టారు, పర్మిషన్స్ లేందే. కాబట్టి అబ్జెక్షన్స్ వచ్చాయి. పర్మిషన్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఆ రోజు పద్ధతులు ఫాలో అయి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఫాలో కాలేదు? ఈరోజు రాయలసీమ కోసము రాయలసీమ ద్రోహి అని మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఎవరు? రాయలసీమలో పుట్టినోడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేస్తున్నాడు? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, రాయలసీమ ద్రోహి, లేకపోతే వాళ్ళను ఇది హరాస్ చేస్తున్నారు, వీళ్ళను హరాస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒక్క ప్రెస్ మీట్ రాయలసీమలో అభివృద్ధి మీరు ఏం చేసినారు 5 సంవత్సరాల్లో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్ఎంఈలు స్థాపించారు, ఎన్ని డిఫెన్స్, ఎన్ని సెంట్రల్ కార్యక్రమాలు, ఎన్ని సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్రమంగా జరిగాయి, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ గా వెళ్ళాయా, ఇవన్నీ కూడా లేదు. వెల్ఫేర్ గురించి పక్కన పెట్టండి, మీరు ఏం తెచ్చారు రాయలసీమకు, దీనిపైన డిబేట్ కి నేనుంటా. మీరు సిద్ధమా? ఒక్క ప్రెస్ మీట్, ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు మేము రాయలసీమకు ఇది చేశాము అని. మీరు కనీసము కరెంటు బిల్లు ముచ్చుమరీ ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టలేకపోయినారు 5 సంవత్సరాలు. పూడికదీయలే శ్రీశైలం డ్యామ్ లో. వీళ్ళ మాట్లాడేది రాయలసీమ గురించి. అసలు రాయలసీమ ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంకా వేరే ఎవ్వరు కాదని నేను చెప్తున్నాను. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ ప్రతిసారి మొన్న కూడా మన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి, అట్లాగే అక్కడ సెక్రటరీల దగ్గరికి వెళ్లి ప్లాన్స్ ఇప్పించుకొని ఇది మాకు కావాలి, ఇది చెయ్యండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి వెళ్లి సెక్రటరీలు ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి, ఎంతసేపు తెలుసా ఒక్కొక్క మీటింగ్ 2-3 గంటల పాటు ఒక మీటింగ్ పెట్టి అది సాధించేంత వరకు, ఈవెన్ మినిస్టర్ గారు అక్కడ సెక్రటరీలతో ఒప్పించేంత వరకు అక్కడి నుంచి కదలట్లేదు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి రివ్యూ మీటింగ్స్ పెట్టాడా?
ఒక్కసారైనా ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగాడా? లేదు. ఎంతసేపు లండన్ కి పోవడము, బెంగళూరుకి పోవడము, లేదంటే ఇక్కడ వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టడము, అంతకు మించి ఏమి చేయలేదని నేను తెలియదు.